హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కుంటుపడిపోయిందండి. ఆంధ్రప్రదేశ్ అతిగతి లేకుండా ఉంది. వాస్తవంగా కనుక ఆంధ్రప్రదేశ్లో పథకాలు అమలు అవటం లేదు. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలు అవటం లేదు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆగిపోయింది. అలాగా ఒప్పుకుంటారండి? చాలా మందికి బాధ కలగొచ్చు నా మాట. కానీ వాస్తవాల్లో ఒకరండి, వాస్తవాలు జీర్ణించుకోవాలి ఒక్కొక్కసారి. నిజంగా ఆంధ్రప్రదేశ్లో అన్నీ ఆగిపోయాయి. ఒప్పుకోవాలి. దీంట్లో ఎవరు అవునన్నా కాదన్నా. ఎందుకన్నానంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఒకటే జెండా, ఒకటే అజెండా. ఏంటని చెప్తాను ఖచ్చితంగా. ముందు కనుక కొత్తగా చూస్తున్న మీరు అందరూ కూడా ఫస్ట్ మన వీడియోని చూసిన మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకోసమేనండి, అంటే ప్రజల సమస్యల కోసమే ఈ వీడియోలు వస్తుంటాయి. ప్రజా సమస్యల మీదే మన వీడియోలు ఉంటాయి. ఎలాంటి డౌట్ లేదు. పార్టీలు పక్కన పెట్టేస్తాం, ప్రజల సమస్యల మీదే వీడియోలు చేస్తాం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రజా సమస్యల మీద చేసే ఈ వీడియోల్ని ఖచ్చితంగా మీకు చేరాలంటే మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా ఫస్ట్ లైక్ చేయండి. ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. లైక్ చేయడం ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని మనం తెలియజేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ అభిప్రాయం కూడా తెలియజేయండి కామెంట్ రూపంలో. మీరు ఏమనుకుంటున్నారు అనేది నాతో పాటు నలుగురు చదువుతారు. అంతేకాదు కొత్త వాళ్ళు ఏదైనా పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. రాష్ట్రం కుంటుపడిపోయిందా? రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందా? రాష్ట్రం ఎక్కడ వేసిన బొంగలు అక్కడలాగే ఉండిపోయిందంటే కనుక నిజమే అని అయితే చెప్తాను నేను. ఎందుకనంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందా అంటే కనుక ఒకటే జెండా, ఒకటే అజెండా. ఏంటంటే లడ్డూ కల్తీ వ్యవహారం. ఇప్పుడు ఇంతకు ముందు రాజకీయ అరెస్టులు, రాజకీయ కక్షలు, రాజకీయ దౌర్జన్యాలు, రాజకీయ హత్యలు అంతకు ముందు. ఇప్పుడైతే కనుక లడ్డూ కల్తీ వ్యవహారం, ఏదైతే తిరుమల లడ్డూ కల్తీ అయిందో ఆ వ్యవహారం మీద నడుస్తుంది. కాబట్టి అది అంటే లడ్డూ కల్తీ వ్యవహారం గురించి మాట్లాడకూడదంటావా? అంటే లడ్డూ కల్తీ వ్యవహారం గురించి చెప్పకూడదంటావా? అసలు లడ్డూ కల్తీ వ్యవహారం గురించి దీని గురించి డిస్కస్ చేయకూడదంటావా అని అంటే కనుక చేయొచ్చు, తప్పులేదు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఆ విషయంలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించడం తప్పే కాదు, వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా. కానీ నేను చెప్తున్నది ఏంటంటే ఎట్ ద సేమ్ టైం ఏదైతే లడ్డూ కల్తీ వ్యవహారంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారో అదే హిందువులు కడుపు కూడా చూడాలి కదా సార్. వాళ్ళ ఆకలి కూడా తీర్చాలి కదా. వాళ్ళ కష్ట నష్టాలు, వాళ్ళ బాధలు, సాధనలు అన్నీ మీరు చేయాలి కదా. రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్రంలో నిర్వహించాల్సిన ప్రతిదీ నిర్వర్తించాలి కదా. మరి అవి ఏమీ జరగడం లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఆగిపోయింది కదా. కాబట్టి అవన్నీ జరుగుతున్నాయంటే లేవు. మీకు తెలుసో తెలీదు, రాష్ట్రంలో చాలా మంది పట్టించుకోవడం మానేశారు రాష్ట్ర సమస్యల గురించి. రాష్ట్ర ప్రజలే ఆలోచించట్లా. ఎందుకంటే అందరిది ఒకటే జెండా, ఒకటే అజెండా. ఏంటంటే లడ్డూ కల్తీ వ్యవహారం ఏం జరుగుతుంది, నిజంగా లడ్డూలో కల్తీ కలిసిందా లేదా, ఇదే టాపిక్. ఎక్కడ చూసినా సరే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో ఇదే టాపిక్. 10 మంది కూర్చుని మాట్లాడుకుంటే ఇదే టాపిక్. రాష్ట్ర సమస్యల గురించి మర్చిపోయారు అసలు. నేను నిజమండి, కానీ గొప్పగా ఉందండి ఈ ఈ ఏదైతే టాక్టిక్స్ ఉందో. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఏదైతే లడ్డూ కల్తీ వ్యవహారం పక్కన పెడితే కనుక రాష్ట్రంలో చాలా సమస్యలు టెస్టేసి కూర్చున్నాయి. వారానికి ప్రతి మంగళవారం 3,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. అయినా కానీ ఎక్కడా ఏం లేదే. కనీసం ప్రతి వారం మంగళవారం 3,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నా సరే జీతాలు ఇవ్వలేకపోయారు ఈ నెల. మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? ఉపాధ్యాయునికి కొంతమందికి జీతాలు ఇవ్వలేదు, కొంతమందికి జీతాలు ఇవ్వలా. కాబట్టి కొంతమందికి ఇలాగ అంటే 8వ తారీఖు వచ్చేసినా లేదా 7వ తారీఖు వచ్చినా 6వ తారీఖు వచ్చినా ఇంకా జీతాలు ఇవ్వలేకపోతున్నారు. ఫస్ట్ నెల మాత్రం ఇచ్చారు 1వ తారీఖున. ఏంటి పరిస్థితి? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు చాలా మందికి తెలియదు. అలాగే రాష్ట్రంలో ఉండే చాలా నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటే రేట్లు చాలా మందికి తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా? అసలు ఎవరన్నా పట్టించుకున్నారా? ఏ రాజకీయ నాయకులు కానీ వాటి గురించి మాట్లాడుతున్నారా? సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఎవరైనా మాట్లాడుతున్నారా? మాట్లాడటంలా. ఉల్లిపాయల రేట్లు పెరిగిపోయాయి, టమాటాల రేట్లు పెరిగిపోయాయి, వందలు అయిపోయి కేజీలు. మాట్లాడటం లేదే. వేరే టాపిక్, జెండా అజెండా అదే. కాబట్టి అందు గురించే నేను అంటున్నా, రాష్ట్రం మొత్తం ఏంటి అలా కుంటుపడిపోయింది. రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు. పథకాలు అంటారా? అసలు వాటి గురించి మాట్లాడే అసలు మూసేస్తాం అసలు. ఎందుకంటే పథకాలంటే మేము ఏదో రావడానికి చేసాం అన్నట్టుగా అయిపోయింది నిజంగా. కానీ వచ్చారు కదా, అధికారం వచ్చింది కదా, పథకాల మాట ఏంటి? పెన్షన్ల పండుగ మాత్రం ప్రతి నెల జరుగుతుంది. జరగకపోతే కనుక రాష్ట్రం మొత్తం ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. కానీ పెన్షన్లు ఆపడానికి ఎట్టి పరిస్థితి సరిపోదు. ఆపే విధానం ఉంటే అవి కూడా ఆగిపోదు. కానీ పెన్షన్లు ఒకటే జరుగుతున్నాయి. సంక్షేమ పథకాలన్నీ పడకేశాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఏ పథకం లేదు. రైతు భరోసా లేదు, ఏంటి విద్యా దీవెన లేదు, అమ్మకు వందనం అన్నారు అది లేదు, ఏమీ లేదండి. పథకాల గురించి చెప్పి నాకే ఇరిటేషన్ వచ్చింది. పథకాలు అనేవి ఏమీ జరగట్లా, జరగలేవు, జరగబోవు.
దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఏంటి చెప్తాను కదా, 5,000 కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయలు చొప్పున నెలకే తీసుకొస్తే ఇంచుమించుగా 40,000 కోట్ల రూపాయలు ఈ ఈ ఈ 4-5 నెలల్లో తీసుకొస్తే అసలు అతి గతి లేదు కదండి. ఇంకా అభివృద్ధి మాట మాట్లాడతారండి మీరు, ఇంకా సంక్షేమ పథకాలు అంటారండి మీరు అని మీరు చాలా మంది అనొచ్చు. నిజమే, వాస్తవం మీరు అనే మాట. సంక్షేమ పథకాలు లేదు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు, రాష్ట్రం అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతాదేమో అనేది కనుక చాలా మంది మాట్లాడుకుంటారు. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ మాటలు మాట్లాడతారు. చూస్తున్నా మీరు అందరూ కూడా. ఖచ్చితంగా నేను మాట్లాడే మాటల్లో వాస్తవాలు ఉంటేనే లైక్ చేయండి. వాస్తవాలు కాదు, కట్టు కథలు, అది కల్పితాలు అనుకుంటే లైక్ చేయొద్దు, మొహమాటం లేదు. ప్రజల సమస్యల మీద మాట్లాడతాను అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రజల సమస్యలు కాదు, ఏదో ఒక పార్టీ అజెండా పుచ్చుకుని మాట్లాడతానని మీకు అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అసలు అంటే మీకు లైక్ చేయాలనిపిస్తే కనుక 100% లైక్ చేయండి. ఏదేమైనా మాత్రం మీ కామెంట్ మాత్రం తెలియజేయండి, మీ అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా చాలా మందికి చేరాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.